వైసీపీతో పాటు తాను ఓడిపోవడానికి కారణం మద్యం సేవించే అన్నదమ్ములేనన్నారు ఏపీ కడప జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే గద్దెనెక్కాక కూటమి సర్కార్ ధరలు తగ్గించలేదని తెలిపారు. వైసీపీ హయాంలోనే అమ్మిన లిక్కరే ఇప్పటికీ అమ్ముతున్నారన్నారు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. ధరలు తగ్గిస్తానని చెప్తివి, తగ్గించకపోతేవి. నాణ్యత కలిగిన మందు ఇస్తానంటివి, అదే బ్రాండే ఇస్తేవి. ఇక నువ్వు చెప్పుకుంటే గొప్పలు ఏంటంటే 99 రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు. కేరళ చీప్ లిక్కర్. ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా 110 రూపాయలు. అప్పటికిప్పటికీ మార్పు ఏంటంటే ఓ 10-15 రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో. ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో, కర్ణాటకలో కానీ కేరళలో కానీ 85 రూపాయలకి ఇస్తున్నారు ఇది.